ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఏ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. రీసెంట్ గానే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్యాప్ రిజిస్ట్రేషన్ ఐ హోప్ అందరూ చేసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. క్యాప్ రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీటన్నింటికంటే కూడా నెక్స్ట్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, అదే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలంటే ప్రియారిటీ లిస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకోసమే చాలా కష్టపడి ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది నేను తయారు చేశాను. అందరికీ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ లో ఏ బ్రాంచెస్ అయినా ఇష్టం అయి ఉన్నట్టయితే మీరు ఏయూ రీజన్ కావచ్చు, ఎస్వి రీజన్ కావచ్చు, మీకు 1K ర్యాంక్ రావచ్చు, 1 lakh ర్యాంక్ రావచ్చు, 1.5 lakh ర్యాంక్ రావచ్చు, లేదంటే 1.8 lakh ర్యాంక్ రావచ్చు. మీకు ఎంత ర్యాంక్ అయినా కానీ మీకు ఈ ప్రియారిటీ లిస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది రా పిల్లలు. ప్రతి బ్రాంచ్ కి సపరేట్ గా నేను ప్రియారిటీ లిస్ట్ అనేటువంటి నేను తయారు చేశాను రా పిల్లలు. చాలా చాలా ఉపయోగపడుతుంది. 4-5 గంటలు కూర్చొని ఇదంతా తయారు చేశాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి పిల్లలు. పీడిఎఫ్ లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అదే విధంగా పిన్డ్ కామెంట్ లో ఉంటాయి నాన్న. రెండిట్లో ఏదో ఒక ప్లేస్ లోపల పీడిఎఫ్ లింక్స్ అనేవి ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సిఎస్సి మనం ఫస్ట్ ఏయూ రీజియన్ లో చూద్దాం, దాని తర్వాత ఎస్వి రీజియన్. రెండు కూడా ఇదే వీడియోలో మనం చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. లెట్ us say నువ్వు ఏయూ రీజియన్ చెందినటువంటి స్టూడెంట్ అనుకుంటాను నాన్న. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటారు అంటే సార్ నాకు 1 lakh వచ్చింది, 1.5 lakh వచ్చింది, సిఎస్ లో సీట్ వస్తుంది అంటే ఎస్ డెఫినెట్ గా వస్తుంది. మీరు ఈవెన్ క్వాలిఫై అయినా కూడా ఖచ్చితంగా సిఎస్ లో సీట్ వస్తుంది. బట్ టాప్ కాలేజ్ లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. 1 lakh దాటినట్టయితే టాప్ కాలేజ్ లో రావడం కొంచెం కష్టం. బట్ ఏదో కాలేజ్ లోపల సిఎస్సి వస్తుంది. చదివితే యూజ్ ఉంటుంది అంటే ఎస్ యూజ్ ఉంటుంది నాన్న. నువ్వు ఎక్కడ చదివినా కూడా స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా నీకంటూ మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. స్కిల్స్ నేర్చుకోకపోతే ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఫ్యూచర్ ఉండదు. అది ఐఐటిలో చదివినా, లేదంటే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివినా, ఏ బ్రాంచ్ లో చదివినా కూడా స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజీ ఒక లెవెల్ వరకు మాత్రమే నేర్పిస్తుంది. అప్లికేషన్స్ అదే విధంగా ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ ప్రతి కాలేజ్ నేర్పించదు నాన్న. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ నేర్పించవు. అవన్నీ కూడా మీరే బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇంటర్న్షిప్స్ చేయాలి. ఓకేనా, బయటికి వెళ్ళి చిన్న చిన్న కోర్సెస్ చేయాలి. కాలేజ్లో థియరీ వరకు మాత్రమే చెప్తారా పిల్లలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా మీరే నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలా నేర్చుకుంటే మీరు ఏ కాలేజీలో చదివినా, ఏ బ్రాంచ్ లో చదివినా కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. రైట్, సో నాకు 1.5 lakh వచ్చింది, 1.8 lakh వచ్చింది, సో నా ఫ్యూచర్ ఉండదా, నా ఫ్యూచర్ ఇంకా అంతేనా, నాకు ఏ కాలేజీ సీట్ రాలా, అదేం లేదన్న. మనకి కాలేజీలో ఖచ్చితంగా సీట్ అనేటువంటి వస్తుంది. స్కిల్స్ పైన ఫోకస్ అనేటువంటి చేసుకోవాలి. గత చలో, సో రండి పిల్లలు. ఇప్పుడు సిఎస్సి గురించి మనం మాట్లాడతారు పిల్లలు. మనకి ఏయూ రీజియన్ లోపల 154 కాలేజ్ లోపల 154 కాలేజెస్ లోపల మనకి సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంది. సిఎస్సి బ్రాంచ్ అనేటువంటి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ నేను నెంబర్ కూడా ఇచ్చాను పీడిఎఫ్స్ లోపల, చూడండి. ఓకేనా, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పిల్లలు టాప్ 20 కాలేజెస్. 1 ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, JN2 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విఐటి ఆంధ్ర, విఐటి ఏపీ, అదే విధంగా SRM యూనివర్సిటీ, విఐటి వాటి మనకి ఏపీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ వాటి మనకి 5 years కోర్స్ నాన్న. ఓకే, దెన్ మనకి విష్ణు గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఇలా మనకి టాప్ ఉన్న ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడండి, టాప్ 1 నుంచి మొదలుకుంటే టాప్ 154 వరకు సిఎస్సి లో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ అనేటువంటి నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ లాస్ట్ లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి చూడు, కొన్ని ఉమెన్స్ కోసం మాత్రమే కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో గర్ల్స్ ఎవరికైనా ఉమెన్స్ కోసమే కావాలి అనుకున్నట్టయితే డైరెక్ట్ గా సో కాలేజ్ కట్ ఆఫ్ లోపల కిందికి రండి. ఓకేనా, కిందికి వచ్చినట్టయితే లాస్ట్ లో ఉమెన్స్ సంబంధించినటువంటి కాలేజ్ డీటెయిల్స్ అనేటువంటి ఉంటారు పిల్లలు. చలో, ఇకపోతే చూడండి ఇక లాస్ట్ కట్ ఆఫ్ చూడండి. మీరు జాగ్రత్తగా చూస్తుంటే మనకి మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిజర్వేషన్ తో కూడా సంబంధం లేదు. 1.5 lakh వచ్చిన, 1.6 lakh వచ్చిన, 1.7 lakh వచ్చిన సీటు ఖచ్చితంగా వస్తుంది రా పిల్లలు. చూడండి, ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ మనకి 1.7 lakh అనేటువంటి ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి 1.7 lakh, 1.7 lakh, 1.6 lakh వచ్చినా కూడా దేంట్లో సిఎస్సి లోపల కూడా సీట్ ఇచ్చారు ఏయూ రీజియన్ లోపల. ఓకేనా, సో ఓకే, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశాను, అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పిల్లలు, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏం చేయాలంటే, సో మై సజెషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిమిట్ అనేది లేదు. ఒకవేళ నీకు సిఎస్సినే ఫేవరెట్ బ్రాంచ్, సిఎస్సి కోర్ కూడా అవసరం లేదు, నాకు సిఎస్సి మాత్రమే ఫేవరెట్ బ్రాంచ్ అనుకుంటే డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని ఒకవేళ ఏయూ రీజన్ చెందినటువంటి స్టూడెంట్ అయితే నీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటూనే వెళ్ళిపో. అన్ని పెట్టకూడదు, ఎక్కడి వరకు పెట్టాలో చెప్తాను. లెట్ us say, ఓకేనా, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి తీసుకుందాం. లెట్ us say నీ ర్యాంక్ అనేటువంటిది పిల్లలు 1,60,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. లెట్ us say you got 60,000 ర్యాంక్. లెట్ us say you are belongs to వాట్ మనకి చూద్దాం, ఇక్కడ ఓసీ బాయ్స్ అనుకుంటారు. లెట్ us say you are belongs to ఓసీ బాయ్స్ అండ్ you got how much rank, you got 60K ర్యాంక్. చలో, నీకు 60K ర్యాంక్ అనేటువంటి వచ్చింది, 60K ర్యాంక్ అనేటువంటి వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్
లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్, లాస్ట్ ఇయర్ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్. సో ఫస్ట్ పిల్లలు ఆలోచించకుండా, ఏం ఆలోచించకుండా 60K కంటే పైన కట్ ఆఫ్ ఉన్నటువంటి ప్రతి కాలేజ్, ఓకేనా, స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ వచ్చేసేది. ఎస్, ఏయూలో సీట్ రావడానికి చాలా కష్టం, ఎందుకంటే స్టార్టింగ్ ర్యాంక్ మనకి ఎంత, 2937 ఉంది, ఓకేనా. అవ్వడం చాలా కష్టం సీట్ అవ్వడం. బట్ స్టిల్ అక్కడ నుంచి పెట్టుకుంటారా మొత్తం, దేర్ ఈస్ నో వాటికి లిమిట్ అనేటువంటిది లేదు. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే నీకు 60K ర్యాంక్ వచ్చింది కదా, 60K ర్యాంక్ వరకు పెట్టుకుంటా వచ్చేసాయి, 60K ర్యాంక్ వరకు పెట్టుకుంటూ వచ్చేసాయి. 60K తర్వాత ఉన్నటువంటి కాలేజెస్ చూడండి, మనకి ఇవన్నీ 60K కంటే ఎక్కువ ఉన్నాయి, 70K, 80K, 90K, ఓకేనా. వాటికి వీటన్నిటి లోపల నీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయా? ఎస్, దెర్ ఆర్ హై ఛాన్సెస్ వీటి లోపల సీట్ వస్తుంది, ఎందుకంటే నీకు 60K కన్నా, ఓకేనా, 60K కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ప్రతి కాలేజ్ లోపల నీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ 60K కంటే తక్కువ ఉన్న కాలేజీలో సీట్ రావడమే నీకు ఇంపార్టెంట్ కదా. 60K కంటే తక్కువ ఉన్న కాలేజెసే ఏంటి, ర్యాంక్, ఏ కాలేజ్ అయితే తక్కువ ర్యాంక్ ఉన్న పిల్లల్ని తీసుకుంటే అది బెస్ట్ కాలేజ్. సో ఇప్పుడు 60K కంటే తర్వాత ఉన్న ప్రతి కాలేజ్ లోపల నీకు సీట్ అనేటువంటి వస్తుంది కదా. ఎస్, నీకు వస్తుంది. సో వీటిని ఎక్కువగా పెట్టుకోకు, ఓకేనా. వీటిని ఎక్కువగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా నీకు సీట్ అనేటువంటి వస్తుంది. సో నువ్వు ఫస్ట్ టాప్ కాలేజెస్ ని పైన పెట్టేసుకో. పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆగు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆగు. పైన కూడా ఏమైనా నచ్చని కాలేజీలు ఉంటే తీసేయచ్చు, ప్రాబ్లం లేదు. నీకు బాగా దూరం ఉన్న కాలేజెస్, వేరే డిస్టిక్ లో ఉన్న డిస్టిక్ కోడ్ కూడా ఇచ్చాను, ఓకేనా. సో దూరం ఉన్న కాలేజెస్ పైన దాంట్లో కూడా ఏదైనా నచ్చని కాలేజ్ ఉంటే తీసేసుకో, ప్రాబ్లం ఏం లేదు. సో కింద కూడా పిల్లలు నీకు 60K వచ్చింది కాబట్టి, సో మహా అయితే 80K వరకు ఉన్నటువంటి కాలేజెస్ పెట్టేసుకో, ఓకేనా. 80K వరకు ఉన్నటువంటి కాలేజెస్ ని ఆప్షన్స్ లో పెట్టేసుకో, 1 by 1. ఫస్ట్ ఉన్న వాటికి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఉన్న వారికి నెక్స్ట్ ప్రియారిటీ, ఇలా థర్డ్ నెక్స్ట్, ఇలా ప్రియారిటీ అనేది కిందికి తగ్గించుకుంటా వెళ్ళిపోవాలి. సో మహా అయితే 80K వరకు ఇచ్చేసాయి, అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నీకు 60K ర్యాంక్ వచ్చింది కాబట్టి 60K నుంచి 80K వరకు నీకు సీట్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. ఈజీగా వచ్చేటి ఎప్పుడు కూడా కొద్దిగా లాస్ట్ లో పెట్టుకోరండి అన్న, ఓకేనా, లాస్ట్ లో పెట్టుకో. ఐ థింక్ నీకు అర్థమైంది కదా. చలో, సో ఇది నీ ప్రియారిటీ లిస్ట్. చలో, ఒకవేళ పిల్లలు నాకు 1 lakh, లెటసే నాకు 1,50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. చలో, నీకు 1,50,000 ర్యాంక్ వచ్చింది, లెటసే నువ్వు ఓసీ బాయ్ అనుకుందాం. ఇంకేదైనా అన్ని కేటగిరీ వైజ్ ఉన్నది, నేను ఒకదాని ఎగ్జాంపుల్ తీసుకుని మాత్రమే చెప్తున్నాను. సో నువ్వు పైనుంచి అన్ని పెట్టేసుకుంటా ఆప్షన్. సో 1 lakh నువ్వు అన్ని పెట్టేసి 1,50,000 దాటిందంటే నువ్వు లాస్ట్ వరకు పెట్టేసుకుంటూ వెళ్ళిపో. అన్ని కాలేజ్ 154 ఆప్షన్స్ ఉండాలి. నీకు సిఎస్సి నచ్చితే ఖచ్చితంగా 154 ఆప్షన్స్ పెట్టేసాయి. లేదు సార్, నాకు సిఎస్సితో పాటు ఇంకోటి ఇష్టం, అప్పుడు ఏంటిది, ఫస్ట్ కండిషన్ ఓన్లీ సిఎస్సి మాత్రమే ఇష్టం ఉన్నప్పుడు ఎలా పెట్టాలో చెప్పాను మీ అందరికి, ఓకేనా. లేదు సార్, నాకు సిఎస్సి కాకుండా ఇంకా వేరేది కూడా ఇష్టం, సిఎస్సి కాకుండా నాకు వేరే ఇష్టం, లేదంటే సిఎస్సితో పాటు నాకు సిఎస్ఎం ఇష్టం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఇష్టం. అలాంటప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి మొత్తం పిల్లలు 90 కాలేజెస్ మనకు ఉన్నాయి. 90 కాలేజెస్ లోపల ఈ కోర్సెస్ అనేటువంటి మనకి అవైలబుల్ గా ఉంది. లెటెస్ట్ నీ ర్యాంక్ అనేటువంటిది 60,000 ర్యాంక్ అనుకుందాం, ఓకేనా. లెటెస్ట్ నీ ర్యాంక్ అనేది 60,000 ర్యాంక్ అనుకుందాం రా నాన్న. చలో, 60,000 ర్యాంక్ అనుకున్నట్టయితే లెటెస్ట్ 60,000 కాదు, లెటెస్ట్ ఈసారి ఒక 50,000 ర్యాంక్, లేదంటే 60,000కి వెళ్ళిపోదాం, ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఒకటి తీసుకుందాం రా నాన్న. లెటెస్ట్ 60,000 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది రా పిల్లలు, 60,000 చూడండి మనకి, ఓకేనా. ఇక్కడ నుంచి 60,000 స్టార్ట్ అయింది నా, చూడండి ఇక్కడ నుంచి 60,000 స్టార్ట్ అయింది కదా, 63,000. సో దీనికి ముందున్న కాలేజ్ లోపల సీట్ రావడం కొంచెం కష్టం. నీకు సిఎస్సి సిఎస్ఎం రెండు ఈక్వల్ ప్రియారిటీ అయినట్టయితే పిల్లలు, సో ఇవి టాప్ లో ఉంచుకో, ఎప్పుడు కూడా ఇవి టాప్ లో ఉంచుకోవాలి రా పిల్లలు. మనకి ర్యాంక్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా టాప్ లో ఉంచుకో. అండ్ 60K కంటే పిల్లలు ఏవైతే ర్యాంక్ ఎక్కువ ఉన్నాయో సో వాటిని లాస్ట్ కి ఇచ్చుకో ప్రియారిటీ లిస్ట్ లోపల. ఫస్ట్ అనేటువంటిది ఇవ్వకూడదున్నా మనకి, ఓకేనా. ఫస్ట్ అనేటువంటిది ఇవ్వకూడదున్నా మనకి, ఓకేనా. టాప్ లో ఉన్నాయి మాత్రమే ఇవ్వాలి నాన్న. సో నీకు అందులో సీట్ వస్తుందా రాదా అనేది మీ కేటగిరీలో ఉన్నటువంటి వాటిని కాంపిటీషన్ బట్టి ఉంటుంది నాన్న, కాంపిటీషన్ బట్టి ఉంటుంది. ఆ కాలేజీలో మీ కేటగిరీలో అవైలబుల్గా ఉన్న సీట్లను బట్టి అండ్ ఆ రౌండ్ లోపల మీ కేటగిరీ లోపల ఎంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో వాళ్ళని బట్టి ఉంటుంది. ఒకవేళ నీకు తక్కువ కాంపిటీషన్ ఉంది అనుకో, డెఫినెట్లీ పిల్లలు యూ హ్యావ్ అ ఛాన్స్ టు గెట్ వాట్ నీకు సీట్, ఓకేనా. సీట్ అనేది వస్తుంది నీకంటే 60K తక్కువ ఉన్న కాలేజ్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అందుకనే వాటిని పైన పెట్టుకోవాలి. కంప్యూటర్ కూడా ఫస్ట్ కాలేజ్ నుంచి చెక్ చేసుకో వస్తుంది, ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్. మీవన్నీ కూడా పిల్లలు టీచర్స్ కౌన్సిలింగ్ చేయరా నాన్న, అన్ని కూడా ఏ కంప్యూటరే మన కౌన్సిలింగ్ అనేటువంటి చేస్తూ వెళ్తుంది, ఓకేనా. ఫస్ట్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కాలేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోపల మనం జాగ్రత్తగా గమనించినట్టు ఇక్కడ సో ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ 58K ఉంది, 58K ఉంది అనుకుందాం, ఓకేనా. నీకు 60K వచ్చింది అనుకుందాం. 58K అంటే
కొంచెం నీకు ఎక్కువ వచ్చింది, కొంచెం తక్కువ వచ్చింది, సీట్ రావడం 100% పక్కా అని చెప్పొచ్చు. లెట్ ఈ ఇయర్ కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకుందాం నాన్న, కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకుందాం. సో దాంట్లో ఫైవ్ మెంబర్స్ కి 5 సీట్స్ అనేటువంటి అవైలబుల్ గా ఉంది అనుకుందాం. నీ కేటగిరీ వాళ్ళకి 5 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? 5 సీట్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ 60 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు, 60K ర్యాంక్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు మనకి తక్కువ మంది ఉండి 60K ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం. 60K కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం. 60K ర్యాంక్ అంటే 58K లోపు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 58K అంటే 60K కంటే వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంది అనుకుందాం. అప్పుడు నీకు దీంట్లో ర్యాంక్ సీట్ అనేటువంటిది ఇస్తారు పిల్లలు. మొత్తానికి నీ కేటగిరీలో ఉన్నటువంటి వాటి మనకి కాంపిటీషన్ బట్టే మనకి మోస్ట్లీ పిల్లలు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో అవైలబుల్గా ఉన్న సీట్స్, నీ కేటగిరీ సీట్స్ అండ్ నీ కేటగిరీ ఉన్నటువంటి కాంపిటీషన్ పైన ఎక్కువ డిపెండ్ అయినటువంటిది ఉంటుంది. సో ఇలా ప్రతి కాలేజీకి సంబంధించి ప్రతి బ్రాంచ్, ఇదిగో ఇక్కడ సిఎస్ఎం కి సంబంధించిన కట్ ఆఫ్ ప్రొవైడ్ చేశాను. ఒకవేళ నీకు సిఎస్ఎం ఫేవరెట్ బ్రాంచ్ అయినట్టయితే, సో స్టార్టింగ్ ర్యాంక్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ ర్యాంక్ ఇవి సిఎస్ఎం రిలేటెడ్ టాప్ కాలేజెస్. ఓకేనా? విఐటి ఏపీ, గాయత్రి విద్యా పరిషత్, జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ అండ్ విష్ణు గ్రూప్స్ ఆఫ్, అదేవిధంగా అనిల్ నీరుకొండ, జిఎంఆర్, ఇవన్నీ ప్రతిది కూడా ఇచ్చారు. సో మనకి ఇది మనకి ఇంత ఈ కాలేజెస్ ఉన్నాయన్నా, మనకి మన స్టార్టింగ్ చెప్పుకున్న కాలేజ్ చెప్పుకున్నాం కదా, ఈ టాప్ కాలేజ్. ఏయూలో ఉందా కోర్సు? లేదు. జేఎన్టీయూకేలో ఉందా? లేదు. ఆ కాలేజీలో లేదు. అందుకనే సో ఆఫ్ కోర్స్ ఇవి టాప్ కాలేజెసే, బట్ ఆ కాలేజ్ లోపల కోర్సు లేదు కాబట్టి అక్కడ ఇవ్వలేదు. అర్థమైందన్న? సో మీ ర్యాంక్, మీ కేటగిరీ, ప్రతి కేటగిరీకి సంబంధించిన ఇక్కడ ఉంటుంది. ఇలా చూసుకోండి, ఇక్కడ కేటగిరీ ఉంటుంది. సో ఈ కేటగిరీ పట్టుకొని స్ట్రేట్ గా కిందకి వెళ్ళిపో. నీ కేటగిరీ ఇదేంటే స్ట్రేట్ గా కిందకి వెళ్ళిపోరు నన్ను, మనకి మొత్తం చూసుకుంటూ వెళ్ళిపో. సో మొత్తం అన్నిటికి సంబంధించినటువంటి డాటా అనేది ఇచ్చాను. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు చూసుకోండి. దీని ప్రకారమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా వెళ్ళంటాడు అన్న. ఓకే, దీని ప్రకారమే. సో దాని తర్వాత సిఎస్డి ఇచ్చాను, సిఎస్సికి సంబంధించిన కటాఫ్ ఇచ్చాను. ఈవెన్ పైన సిఎస్సి ఇంతకుముందు సిఎస్ఎం ఇచ్చిన వచ్చిన మనకి 1,70,000 వరకు. ఓసీదే ఇంత కటాఫ్ అనేటువంటి ఉంది, ఎస్సీ ఎస్టీది కూడా ఇంత కటాఫ్ ఉంటుంది. 1,60,000 1,70,000 వచ్చిన సీట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇది డాటా సైన్స్ కి సంబంధించినటువంటి వాటిని కట్ ఆఫ్ డీటెయిల్స్. ఇదిగో మనకి చూడండి, మనకి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్న. ఓకేనా? సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్. సైబర్ సెక్యూరిటీ మనకి 28 కాలేజెస్ లో ఉన్నాయి, 28 కాలేజెస్ లో ఉన్నాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకేనా? ఇది ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇంతకుముందు చెప్పింది సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, రైట్? సో ఇదిగో దీంట్లో ఇవి 36 కాలేజెస్ లో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇది ఎన్ని కాలేజ్ లో ఉన్నాయి? మనకి ఇది ఒక 35 కాలేజెస్ లో ఉంది ఈ కోర్స్ అనేటువంటి. ఏయూ రీజన్ లో, ఇవన్నీ ఏయూ రీజన్ లో. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కావాలనుకుంటే ఐటీ. సో ఐటీ కూడా ఒక 47 కాలేజెస్ లో ఉన్నాయి. ఇది చాలా తక్కువ కాలేజ్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, మనకి ఐఓటీ అనేది చాలా తక్కువ కాలేజ్ లో ఉన్నాయి. జస్ట్ మనకి ఏయూ రీజన్ లో 4 కాలేజెస్ లో మాత్రం, 5 కాలేజ్ లో మాత్రమే ఉంది పిల్ల. ఆర్వీఆర్ జేసీ కాలేజ్, రామచంద్ర అండ్ పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత మనకి ఎస్టీ అన్నాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజ్. చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి. స్టార్టింగ్ ర్యాంక్ ఇది, ఎండింగ్ ర్యాంక్ ఇది. చూడు మనకి 1,30,000 వచ్చింది, ఈవెన్ 1,70,000 వచ్చిన కొన్ని కేటగిరీ వాళ్ళకి ఇచ్చింది రా పిల్ల మనకి సీట్ అనేటువంటి. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ రా పిల్ల. ఐఓటీ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇది మనకి ఒక 12 కాలేజీలో ఉంది. సో ఇది ఏ కాలేజ్ లోపల ఈ బ్రాంచ్ అనేటువంటి అవైలబుల్ ఉంది, వాటి యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటి ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కూడా ఇచ్చాం. సో చెక్ చేసుకుని ఇది అయిపోయింది కదా. దాని తర్వాత ఎస్వియు లోపల కూడా చూడండి మనకి సిఎస్సి లోపల. సో ఎస్వి లోపల ఎక్కువ కాలేజ్, ఏయూలో ఉన్నాయి ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. ఎస్వి లోపల చూడండి మనకి సిఎస్సి లోపల 89 కాలేజెస్ లోపల సిఎస్సి కోర్స్ అనేది ఉందిరా పిల్లలు. మనకి క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే చూడండి మనకి సో 1,76,000, 1,69,000, 1,67,000 ఇన్ని వచ్చినా కూడా మనకి కాలేజ్ లోపల సీట్ అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా? సో ఆ కాలేజ్ చెక్ చేసుకోండి. సో ఆ కాలేజ్ లోపల చెక్ చేసుకోండి రా పిల్లలు. 1 lakh అంటే దాటిందంటే మీరు అన్ని లైన్ గా పెట్టేసుకుంటే వెళ్ళండి, ఆప్షన్స్ అన్ని కూడా పిల్లలు, ఇవన్నీ కూడా. ఓకే, ఏవైనా కూడా మీ ర్యాంక్ కంటే పైన ఉన్నవి ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు లెట్ సే నీకు సిఎస్ఎం ఫేవరెట్ బ్రాంచ్ అనుకుందాం. సిఎస్ఎం నీ ఫేవరెట్ బ్రాంచ్. సో ఫస్ట్ ప్రియారిటీ విఐటి ఏపీలో ఉంది, విఐటిలో టాప్ కాలేజ్, అందులో వస్తే పిల్లలు ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి. దీనికి ప్రియారిటీ నెంబర్ 1 ఇలా పెట్టేసుకోండి, ఇక్కడ రాసేసుకోండి దాని పక్కన ప్రియారిటీ నెంబర్ 1. దాని బ్రాంచ్ కోడ్ అండ్ దాని డిస్ట్రిక్ట్ కోడ్ అన్ని ఇక్కడ ఉంటాయి, రీజియన్, బ్రాంచ్ అన్ని. దాని తర్వాత అపోలో యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ అనుకుంటుంది, సెకండ్ ఇలా పెట్టేసుకోండి. దాని తర్వాత థర్డ్ ఇది లెటెస్ట్ నీకు జీపీ పుల్లారెడ్డి కాలేజ్ న్యాచురల్, దీన్ని వదిలేస్తాయి. దాని తర్వాత మనకి ఏంటిది శ్రీ వెంకటేశ్వర కాలేజ్, ఇలా నెంబర్ 4 ఇలా ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. సిఎస్ఎం అయితే లేదు, ఇవి పెట్టుకున్న తర్వాత ఇఫ్ యూ వాంటెడ్ టు కీప్ చలో నీకు ఇది కావాలనుకుందాం, నీకు
సిఎస్సి లోపల ఒక టాప్ కాలేజ్ కూడా పెడదాం అనుకుంటున్నావు, అప్పుడు తీసుకెళ్లి సిఎస్సిలో ఉన్న టాప్ కాలేజ్ లో ఒక బ్రాంచ్ కూడా పెట్టేసుకో, మళ్ళీ ఎస్ఆర్ఎం లో ఉన్నటువంటి వాటికి పెట్టేసుకో, లేదంటే సేమ్ విఐటిలో ఉన్న సిఎస్సి కూడా పెట్టుకోవచ్చు దాని నెక్స్ట్ నెంబర్ అనేది. ఇలా ప్రియారిటీ నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 7 ఇవన్నీ నెంబర్స్ ఇచ్చి ఉంచుకోండి రా పిల్లలు, పీడిఎఫ్ లో నుంచి తీసుకొని నెంబర్స్ అనేటువంటి ఇచ్చి ఉంచుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ నెంబర్ వైజ్ గా సో ప్రతిదీ పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఇదిగో సిఎస్డి మనకి డాటా సైన్స్ 27 కాలేజెస్ లోపల మనకు ఉంది, వాటి యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది, ఎస్వి యూనివర్సిటీ. అండ్ ఆ విధంగా మనకి సిఎస్సి ఇది మనకి ఏంటిది సైబర్ సెక్యూరిటీ, ఓకేనా. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 9 కాలేజీలో ఉంది మనకి, వాటి కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్. విఐటిఏపీలో ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంది, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ క్యాంపస్ లో ఉంది, అండ్ రాజీవ్ గాంధీ మనకి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్ ఇది ఉంది మనకి, గోదావరి గ్లోబల్ ఇవన్నిట్లో మనకి అవైలబుల్ ఉంది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, దాని తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4 కాలేజీలోనే ఉంది. ఏయూ రీజియన్ చాలా కాలేజీలు ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ 4 కాలేజీలో మాత్రమే ఉంది. ఐటీ చేద్దాం అనుకున్నట్టు పిల్లలు మోహన్ బాబు యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ క్యాంపస్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి టెక్నాలజీ నార్మల్, ఇది మెయిన్ క్యాంపస్, ఇది నార్మల్ క్యాంపస్. మళ్ళీ చూసుకోండి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి రా పిల్లలు, మనకి రెండింటి యొక్క వాటి మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ వేరు, పుస్తకం మీరు ఇందులో పెట్టారనుకోండి మెయిన్ క్యాంపస్ లో రాదు, వేరే ప్లేస్ లో వస్తుంది, అందుకని చూసుకోవాలి. అదే విధంగా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటిది ఒకటే కాలేజ్ లో ఉంది మనకి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది మెయిన్ క్యాంపస్ కాదు వేరేది, రైట్. నెక్స్ట్ మనకి ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్, ఇది మనకి ఓన్లీ 5 కాలేజీలో మాత్రమే ఉంది. 5 కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే. ఏయూ రీజన్ అయితే బోర్డ్ అని ఉన్నాయి. సో ఇదిరా పిల్లలు మనకి సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటి అన్నిటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంది. ఒక 1 అవర్ కూర్చుంటే అంత అయిపోతుంది నాన్న. 1 అవర్ కూడా బద్ధకంగా ఉంటే బయట ఎక్కడైనా 2000 1000 పెట్టేసి ప్రియారిటీ లిస్ట్ చేస్తే వాళ్ళు లిస్ట్ ఇస్తారు, వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిగా పీడిఎఫ్ పంపించి లేదంటే పేపర్ పైన రాసేసి నెంబర్ వేసి అని పంపిస్తారు. ఆ నెంబర్ వేసి ఇచ్చేసినట్టయితే సో మీకేంటిది వాళ్ళు ప్రియారిటీ లిస్ట్ నెంబర్ పెట్టించి అదే మీరు ఇంటర్నెట్ లో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు పెట్టేసుకోమని చెప్తారు. వాళ్ళు కూడా చేసేది ఏం లేదు పిల్లలు, మా అయితే ఒక 2 డౌట్స్ వస్తే అవన్నీ యూట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతాయి పిల్లలు, మీకు స్పెసిఫిక్ ఇంకో అవసరమే లేదు మనకి. చలో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాయ్ బాయ్.